అందరికీ నమస్తే అండి. సో అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది. ఇప్పుడు మొన్న 2014-19 మధ్యలో వైజాగ్లో హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు, ఆ తర్వాత తిత్లీ తుఫాను వచ్చినప్పుడు ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు, మ్యాక్సిమం చేశారు. సో ఇప్పుడు విజయవాడలో కూడా ఆయన గత 3 రోజుల నుంచి చేస్తూనే ఉన్నారు. మొన్న సాయంత్రం నుంచి కూడా తిరుగుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. కానీ అక్కడ సమస్యలు తీరట్ల. వరద బాధితులకి సరైన సహకారం అందట్ల, సాయం అందట్ల. ఎందుకంటే ఎంత చేసినా ఇటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎంత చేసినా సరే ఏదో ఒక వెలితి, ఏదో ఒక లోపం, లోటుపాట్లు ఉంటూనే ఉంటాయి. సో అందుకే అందులోకి విజయవాడ లాంటి ఏరియాలో అసలు ఆ ఏరియాస్కి వెళ్ళడానికి కూడా లేదు. ఇప్పుడు వైజాగ్లో హుద్హుద్ తుఫాను వచ్చింది, 1 గంట సేపు మొత్తం ప్రళయం సృష్టించి వెళ్ళిపోయింది. సో తిరగడానికి బాగానే ఉంది, కానీ ఇప్పుడు తిరగడానికి కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని చోట్ల పీకల వరకు నీళ్ళు ఉన్నాయి, కొన్ని చోట్ల మోకాల వరకు నీళ్ళు ఉన్నాయి, కొన్ని చోట్ల నడుము వరకు నీళ్ళు ఉన్నాయి. సో అలా కొన్ని ఏరియాస్కి వెళ్ళడానికే లేదు 3 రోజుల నుంచి. ఆ ఇంట్లో ఎవరున్నారో తెలియదు, అసలు ఎంతమంది ఆ ఇంట్లో చిక్కుకున్నారో తెలియదు. వాళ్ళకేమో కమ్యూనికేషన్ కూడా ఉండదు, ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా. సో అందుకే సహాయక చర్యల విషయంలో అక్కడి ప్రజల్లో అయితే ఒక అసంతృప్తి, అసమ్మతి ఉంది. సో అందుకే చంద్రబాబు గారు ఏం చేశారంటే టీమును పెంచారు. ఈరోజు మధ్యాహ్నం అత్యవసర ఆదేశాలు ఏంటంటే అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా విజయవాడ వచ్చేయండి అని చెప్పారంట. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ, అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా విజయవాడ వచ్చేయండి అని చెప్తే దాదాపు ఇప్పటికే ఒక 22 మంది ఎమ్మెల్యేలు చేరుకున్నారు అక్కడికి. ఆ 22 ఎమ్మెల్యేల్లో కొంతమంది వాళ్ళకు తోచిన సాయం ఎంతో కొంత ప్రిపేర్ చేసి తీసుకురావడం అలా కూడా చేస్తున్నారనమాట. అలాగే అందుబాటులో ఉన్న నాయకులను కూడా వచ్చేయమన్నారు. అలాగే ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని కూడా మొత్తం అందరినీ విజయవాడలోనే పెట్టారు. సో వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో డివిజన్ బాధ్యత ఇస్తున్నారు. ఒక డివిజన్లో ఒక ఐఏఎస్ ప్లస్ ఒక ఎమ్మెల్యే ఇద్దరు కలిపి కోఆర్డినేట్ చేసుకొని సహాయక చర్యలు పర్యవేక్షించాలి ఈ 3 రోజులు, నెక్స్ట్ 3 డేస్. ఎందుకంటే మళ్ళీ రేపు సాయంత్రం విజయవాడలో వర్షాలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి విజయవాడలో మళ్ళీ వర్షాలు వచ్చే ప్రమాదం ఉంది. వరదలు కాదు, వర్షాలు వస్తాయి. వర్షాలు వేరు, వరదలు వేరు. సో వర్షం పడే అవకాశం ఉంది అంటున్నారు. సో అందుకని మళ్ళీ ఇప్పటికే వరదల్లో ఉన్నారు, మళ్ళీ వర్షాలు వస్తే భయపడతారేమో కాబట్టి వాళ్ళకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేలాగా, ఏమైనా అత్యవసరమైనా స్పందించేలాగా మొత్తం అధికారులకి ప్లస్ ఎమ్మెల్యేలకి, అంటే యంత్రాంగం అందరికీ కూడా సీఎం గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారు మొత్తం. అందుకే ఇప్పుడు దాదాపుగా విజయవాడకు చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళు చేరుకున్నారనమాట. సో ఇప్పుడు సహాయక చర్యలు ఇంకొంచెం ఊపందుకుంటాయి. అయితే ఇది ఇక్కడితో అయిపోలే. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు తెలిసి రేపు సాయంత్రం వస్తారంట. నేను ఇందాక వీడియో చేశాను కదా, ఆ తర్వాత మనకు ఆ పార్టీ ఆఫీస్ నుంచి సమాచారం వచ్చిందనమాట, రెస్పాన్స్ వచ్చింది. మన వీడియోకి ఒక రకంగా కాలినట్టుంది. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో ఉంటారనేది మనకు వచ్చిన సమాచారం. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ ఆయన విజయవాడ వస్తారు, వరద ప్రభావిత ప్రాంతాలకు వస్తారు. సో అదనమాట. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, సో ఈ ఓవరాల్గా వరదల నేపథ్యంలో మళ్ళీ వర్షాలు పడడం ఇదంతా ఇప్పుడు ఈ కోఆర్డినేషను ఇదంతా ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ సహాయక చర్యలకు ఆటంకం లేకుండా ప్రభుత్వం ఉచితంగా పాల ప్యాకెట్లు ఇస్తుంది. అంటే సహాయక చర్యలు అందుబాటులో ఉండట్లేదు, ఫీడ్బ్యాక్ నెగిటివ్గా వస్తుంది, ప్రభుత్వం ఏం చేయట్లేదు అని వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఉచితంగా పాల ప్యాకెట్లు ఇచ్చేస్తుంది. పాల ప్యాకెట్లు రేట్లు పెంచేశారు. బయట ఎక్కడికి వెళ్తున్నా సరే 80 రూపాయల నుంచి 150 రూపాయల వరకు తీసుకుంటున్నారంట. కాబట్టి ప్రభుత్వం ఫ్రీగా పాల ప్యాకెట్లు ఇవ్వడానికి చూస్తుంది. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేసేటట్టు ఒక కౌంటర్ ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే అత్యంత కీలకమైన సమాచారం నాకు తెలిసింది, వీలైతే విజయవాడలో బాధితులందరూ కూడా చూడండి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఉంది కదా, అక్కడ వరద బాధితులందరూ ఉన్నారు. సో మీకు ఏమైనా ఇవ్వాలి అనిపిస్తే, మీ దగ్గర ఉన్న పాత బట్టలు ఇవ్వాలనుకున్నా, మీరేమైనా అమౌంట్ ఇవ్వాలనుకున్నా, అమౌంట్ కాదు, మీరేమైనా ఫుడ్ ఇవ్వాలనుకున్నా, మీరేమైనా వాటర్ బాటిల్స్ ఇవ్వాలనుకున్నా, పాలు ఇవ్వాలనుకున్నా, ఏం సాయం చేయాలన్నా సరే అక్కడికి వెళ్ళిపోండి. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఉంది కదా, అక్కడ వరద బాధితులందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయి ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ ఇచ్చేయండి. నాకు తెలిసి ఎల్లుండి వరకు అక్కడే ఉంచుతారు వాళ్ళని, ఎందుకంటే పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు. అలాగే పునరావాసం ఇంకా ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారనేది చూసుకొని వీలైనంత వరకు అక్కడికి వెళ్ళి మీరు ఏం చేయగలరో అది చేయండి. ఆ విజయవాడలో వేరే అంటే ఈ వరద రాని ఏరియాల్లో సేఫ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ ప్రాంతం వాళ్ళు వీలైనంత సాయం చేస్తే బెటర్ అన్నమాట. సో ఎందుకంటే ఇది ఒక విపత్తు, విజయవాడ నగరానికి ఊహించిన విపత్తు కాబట్టి ఇదే టైం, స్పందించడానికి ఇదే మంచి టైం. సో మ్యాక్సిమం రెస్పాండ్ అవ్వండి.